హలో అండి. వెల్కమ్ టు కాన్వీ ఫుడ్స్. ఈరోజు నేను రేషన్ బియ్యంతో ఉప్మా అనేది నేను మీకు చూపిస్తున్నానండి. రేషన్ బియ్యం ఎప్పుడు తీసుకున్నా ఒక్కరోజు మంచిగా ఎండలో ఎండబెట్టేసామనుకోండి ఏదైనా పురుగుంటే పోతుందనమాట. తర్వాత ఇప్పుడు రేషన్ బియ్యంకి ఒక గ్లాస్ నేనైతే చేస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ అనేది ఒక్కసారి తిప్పి, ఆపి, తిప్పి, ఆపి అలా చేస్తే మనకు నూకగా వస్తుంది. దాన్ని మళ్ళీ జల్లెడించుకోవాలండి. డైరెక్ట్‌గా మాత్రం చేసుకోకూడదు. అప్పుడు పిండి పిండిగా ఉన్నదంతా బయటకొచ్చేస్తుంది. తర్వాత దాన్ని బియ్యాన్నయితే నూకని ముందు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. పోపు వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకొని పోపు పెట్టేసుకోవాలనమాట. పలుకులు ఎక్కువ పడతాయండి. దీనికి బావుంటుందనమాట. తర్వాత ఎసరు మరిగిన తర్వాత అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. ఎసరు మరిగాక నూక వేసుకొని సిమ్‌లో పెట్టి ఉడికిచ్చేసుకోవాలండి. 5 నిమిషాల్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో, దీని టేస్ట్ అయితే వేడి మీద కన్నా కొద్దిగా చల్లారితే బావుంటుందండి. వేడి మీదయితే కొంచెం ముద్దగా అనిపిస్తది. చల్లారితే పొడి పొడిలాడుతూ వస్తది. ఈ వీడియో గాని నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే